హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం యూజ్ చేస్తున్నటువంటి కోటాక్ మహీంద్రా బ్యాంక్కి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటుంది కదా. ఈ యొక్క డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు మనం యూజ్ చేస్తున్నట్లయితే కోటాక్ రివార్డ్ పాయింట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కోటాక్ రివార్డ్స్ పాయింట్స్ అనేది ఎక్కడ ఉంటాయి, ఎలా చూడాలి, ఎలా మనం రిడీమ్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లు తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ యొక్క కోటాక్ రివార్డ్స్ పాయింట్స్ అనేది మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ గిఫ్ట్ వాచర్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఆన్లైన్లో ఏదైనా కూడా షాపింగ్ చేసి పర్చేజ్ చేయొచ్చు. లేదంటే మనం డైరెక్ట్ క్యాష్ రూపంలో కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క ప్రాసెస్ అన్ని ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్గా మీ యొక్క కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఎంపిన్ అయితే ఇస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క క్రెడిట్ కార్డు మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు కోటాక్ రివార్డ్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి చూడండి. ఈ యొక్క కోటాక్ రివార్డ్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క కోటాక్ రివార్డ్స్ అనేది ఎన్ని పాయింట్లు ఉండేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రెజెంట్ నా దగ్గర 2 to 4 పాయింట్స్ మాత్రం ఉన్నాయి. ఎందుకంటే నేను రిడీమ్ చేసే ఆల్రెడీ. ఈ యొక్క రిడీమ్ చేసిన తర్వాత ఆ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క కోటాక్ రివార్డ్స్ పాయింట్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి మీకు కూడా డౌట్ ఉంటుంది అనమాట. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకైతే కంపల్సరీగా ఈ యొక్క రివార్డ్స్ పాయింట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క కోటాక్ రివార్డ్స్ పాయింట్స్ మీకు కూడా యాడ్ అయి ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఆ యొక్క రివార్డ్స్ పాయింట్ ఎలా చూడాలంటే సింపుల్గా ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మైల్ స్టోన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క మైల్ స్టోన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది చూడండి. ఇక్కడ చూసినట్లయితే మైల్ స్టోన్ అనేది 1,25,000 కంప్లీట్గా చేస్తే మనకు 10,000 రివార్డ్స్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ ప్రీవియస్ పీరియడ్లో వచ్చేసి నేను పూర్తిగా అంత స్పెండ్ చేశాను కాబట్టి నాకు వచ్చేసి 10,000 పాయింట్స్ అనేది రివార్డ్స్గా వచ్చాయన్నమాట. గో టు క్లెయిమ్ హిస్టరీలో మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి క్రెడిటెడ్ 10,000 రివార్డ్స్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరిగింది. కానీ ఇక్కడ 10,000 ఇచ్చారు, కానీ నాకైతే 4,000 పాయింట్స్ మాత్రమే క్రెడిట్ అయ్యాయి. తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చి చూసినట్లయితే ఈ యొక్క రివార్డ్స్ పాయింట్స్ని కూడా నేను రిడీమ్ చేశాను అనమాట. రిడీమ్ చేయాలంటే కోటాక్ రివార్డ్స్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనకు ఎన్నైతే బ్యాలెన్స్ ఉంటాయో ఆ యొక్క బ్యాలెన్స్ కోటాక్ రివార్డ్స్ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్యాష్ బ్యాక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఒకవేళ మన యొక్క రివార్డ్స్ పాయింట్స్ అనేది క్యాష్ రూపంలో మనం కన్వర్ట్ చేయాలి అనుకుంటే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ యొక్క పాయింట్స్ అనేది ఎంటర్ చేసి మన క్యాష్ రూపంలో డైరెక్ట్గా మన అకౌంట్లోకి డిపాజిట్ అయిపోతాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 1,000 పాయింట్స్ ఉన్నాయంటే మనకు 250 రూపీస్ అనేది ఆ యొక్క అమౌంట్ అనేది మనకు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అనమాట. ఒకవేళ 4,000 పాయింట్స్ ఉన్నాయంటే 1,000 రూపీస్ దాని యొక్క వాల్యూ అనమాట. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే కార్డ్ టైప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు. నాది క్రెడిట్ కార్డు కాబట్టి క్రెడిట్ కార్డు మీద నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కింద కార్డ్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి ఇక కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలా మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 2 to 4 కోటాక్ రివార్డ్స్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ 2 to 4 కాదు, మినిమం అనేది 400 పాయింట్స్ అనేది ఉండాలి. నేను ఇప్పుడు వీడియో పర్పస్ మీద చెప్తున్నాను అనమాట. ఇక్కడ పాయింట్స్ మనం ఎంటర్ చేసేటప్పుడు ఎంటర్ రివార్డ్స్ ఇన్ మల్టిపుల్ ఆఫ్ 400 అని చెప్పేసింది కదా. మనకు 400 ఫర్ ఎగ్జాంపుల్గా మన దగ్గరకిన 1,500 ఉన్నాయనుకోండి, మనము 1,200 మాత్రమే రిడీమ్ చేయగలుగుతాం. ఒకవేళ 1,600 ఉంటే మాత్రం మనం రిడీమ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే దీనికి మల్టిపై చేయాలి. 400 అట 400కి వచ్చేసి 100 రూపీస్ దాని వాల్యూ అనమాట. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 400 ఇక్కడ ఎంటర్ చేసిందంటే దాని యొక్క వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు 100 రూపీస్. ఇక్కడ చూడండి 100 రూపీస్ ఆటోమేటిక్గా రావడం జరిగింది. కానీ రివార్డ్స్ ఫర్ క్యాష్ బ్యాక్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ టోటల్ కోటాక్ రివార్డ్స్. ఎందుకంటే నా దగ్గర అన్ని పాయింట్స్ లేవు కాబట్టి ఇక్కడ రావడం లేదనమాట. ఇక్కడ సింపుల్గా ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ యొక్క పాయింట్స్ అనేది క్యాష్ రూపంలో మనకు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అనమాట. ఒకవేళ మనం గిఫ్ట్ వాచర్గా మనం కన్వర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇంకా పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ వాచర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, వాచర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని మనకు షాపింగ్ వాచర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్లిప్కార్ట్, మ్యాక్స్,
తర్వాత వచ్చేసి అమెజాన్, ఇలా మనకు క్రోమా, బిగ్ బాస్కెట్, అమెజాన్, ఇలా మనకు మింత్రా, ఇలా మనకు కొన్ని గిఫ్ట్ వోచర్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క గిఫ్ట్ వోచర్ కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా 4000 పాయింట్స్ ఉన్నాయంటే మనకు 1000 రూపీస్ యొక్క గిఫ్ట్ వోచర్ వాల్యూ అనేది మనకు రావడం జరుగుతుంది మన యొక్క ఈమెయిల్ ఐడికి, లేదంటే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు. ఇలా కూడా మీరు రీడీమ్ అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మనకు షాపింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క షాపింగ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రొడక్ట్స్ మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. మీ దగ్గర అవైలబుల్ ఎన్ని పాయింట్స్ ఉంటే దానికి తగ్గట్టుగా మీరు ప్రొడక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి నిన్ననే నేను కొన్ని రివార్డ్స్ పాయింట్స్ అనేది నేను రిడీమ్ చేశాను. ఆ యొక్క రిడీమ్ హిస్టరీ కూడా చూపిస్తా చూడండి. సింపుల్గా 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు రిడీమ్షన్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి హాల్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి 1000 రూపీస్ నేను డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ రూపంలో నేను నా అకౌంట్లోకి కన్వర్ట్ చేశాను అనమాట. దీనికి 400 పాయింట్స్ అనేది మనకు రిడీమ్ అయ్యాయి. తర్వాత ఇంకొకటి వచ్చేసి 1600 పాయింట్స్ ఉన్నాయి, దానికి 400 రూపీస్ అనేది నేను రిడీమ్ చేశాను. ఇంకా అది క్రెడిట్ కాలేదు. క్రెడిట్ కావడానికి మనకు వితిన్ 1 వీక్లో మనకు ఈ యొక్క అమౌంట్ అనేది మన అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే మీ యొక్క కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీకు కూడా ఇలాగా కొన్ని కోటాక్ రివార్డ్స్ పాయింట్స్ అనేది యాడ్ అయ్యి ఉంటాయి. అవి మీరు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం సింపుల్గా రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.